హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. మొదటి కారు ప్రతి ఒక్కరికి కూడా ఎంతో స్పెషల్. చాలామంది కూడా మన మిడిల్ క్లాస్ పీపుల్ కానీ ఏదైనా జాబ్స్ చేస్తున్న వాళ్ళందరికీ కారు కొనుక్కోవడం ఒక కలలా ఉంటుంది. మరి కారు కొనుక్కోవాలంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. మరి దానికి తగ్గట్టు మనం ప్లాన్ చేసుకోవాలంటే ఎలాంటి టిప్స్ అనేది కావాలి అనే దాని గురించి కూడా ఈరోజు మనతో పాటు డిస్కస్ చేయడానికి పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ మరి విజయ్ కర్ణం గారు కూడా ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి ఆయన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. సార్, మొదటి కారు ప్రతి ఒక్కరికి చాలా ప్రత్యేకమైనది. ప్లానింగ్ అనేది కూడా బోల్డ్ అని చేస్తూ ఉంటారు. ఆ ప్లానింగ్ ఏంటంటే సో డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలి అంటే ఏ బ్యాంక్ నుంచి మనం తీసుకోవాలి, దాంతోపాటు ఏ మోడల్ తీసుకోవాలని అనుకుంటాం. కాకపోతే దానికి ఏ స్టెప్స్ మనం ఫాలో అయితే ఈజీగా మనము ఆ లోన్ అయినా కానీ లేకపోతే కరెక్ట్ దాన్ని కొనుక్కోవడం దాని మీద ఆలోచించాలి. మీరు చెప్పండి, మీ యొక్క టిప్స్ ఒక పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్గా, మరి ఆంఫీ అండ్ ఐఎంఎఫ్ రిజిస్టర్డ్గా కూడా ఉన్నారు. మీ ఇచ్చే టిప్సే మా వాళ్ళకి ఇంకా బాగా ఉపయోగపడతాయి. షూర్, డెఫినెట్గా అండి. చాలామంది మనం ఇమీడియట్గా చేసే మిస్టేక్స్ ఏముంటాయంటే ఒక సెట్ ఆఫ్ ఇన్కమ్ రాగానే ఇమీడియట్గా కుదిరితే లోన్స్ తీసుకోవడం కానీ, డైరెక్ట్గా కార్ లోన్స్ కాదు పర్సనల్ లోన్స్ కూడా తీసేసుకొని కార్లు కొనేస్తున్నారు చాలామంది. ఇంకా బ్లండర్ నేను రీసెంట్గా తెలుసుకునేది ఏంటి అంటే కార్ లోన్ ఓన్లీ 80% అట్లా 70% 80% ఇస్తారు కార్ లోను. బ్యాలెన్స్ డౌన్ పేమెంట్ ఇవ్వాలి. మనకు వచ్చిన ఒక క్లయింట్ ఏం చేశారంటే పర్సనల్ లోన్ తీసుకుని డౌన్ పేమెంట్ కట్టేసి మిగతా కార్ లోన్ తీసేసుకున్నాడు. దానికి ఈఎంఐ పెట్టేసాడు. ట్విస్ట్ ఏంది అంటే 6 months 1 year తర్వాత ఇప్పుడు ఈఎంఐస్ పెరిగిపోయినాయి, లోన్స్ పెరిగిపోయినాయి, నాకు ప్లానింగ్ కరెక్ట్గా అవ్వట్లేదు అనేసి మనల్ని అప్రోచ్ అయ్యారనమాట. సో ఏమవుతుంది అంటే లోన్స్ ఇస్తారండి ఎవరైనా సరే. ఇప్పుడు కార్ మీద కార్ కూడా లోన్స్ ఇస్తున్నారు ఇప్పుడు. సమ్ ఇయర్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ తర్వాత వచ్చిన కార్స్కి దాని మీద లోన్ లేదు అంటే మార్టిగేజ్ లాగా పెట్టుకొని కొత్త కార్ కూడా లోన్ ఇస్తున్నారు. లోన్స్ ప్రాబ్లం కాదు, లోన్స్ ఎప్పటికైనా వస్తాయి. కానీ లోన్స్ ఎంత తీసుకుంటే మీకు ఇష్యూ అవుతుంది అనేది మీరు తర్వాత రియలైజ్ అవుతారు. దీన్ని అవాయిడ్ చేయడానికి మనం ఏం చేయాలి అంటే కొన్ని థంబ్ రూల్స్ ఉన్నాయండి. థంబ్ రూల్స్ ఏంటి అంటే 4 years మాత్రమే పెట్టుకోవాలి, 10 years. 5 years పెట్టుకోవద్దు, 6 years పెట్టుకోవద్దు. అంతకన్నా తక్కువ పెట్టుకునే పొజిషన్లో అయితే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఉండరు. 4 years విల్ బి ద ఐడియలిస్టిక్ థింగ్. ఎందుకు కానీ ఈ 4 years పెట్టుకోవాలని మీరు అంటున్నారు. అక్కడ డౌన్ పేమెంట్ అనేది ఎక్కువ కడితేనే కదా ఇక్కడ 4 years మనం పెట్టుకోగలుగుతాం. మీకు మంత్లీ ఈఎంఐ పెరుగుతుంది అప్పుడు. ఓకే, ఇప్పుడు సపోజ్ 10,000 ఉన్న ఈఎంఐ అప్పుడు 15,000 అవుతుంది 4 years పెట్టుకుంటే. సో అది బేర్ చేయగలగాలి. మీరు బేర్ చేసుకుంటేనే మీరు కార్కి అంటే ఒక పర్సన్ ఎలిజిబుల్ అన్నట్లు మనం చెప్తాం అనమాట. ఎందుకు అంటే ఇప్పుడు 5 years పెరిగింది, 6 years పెరిగింది, మీకు స్టార్టింగ్ 1 year 1.5 year ఓన్లీ ఇంట్రెస్టే వెళ్తుంటుంది అనమాట కార్ లోన్లు. అంటే ఇన్ కేస్ మీరు ప్రీ క్లోజర్ చేద్దాం అనుకుంటే కూడా మీరు తీసుకున్న అసలు అట్లాగే ఉండిపోతుంది కార్లు. ఓకే, 5-6 years తీసుకుంటే. అందుకే 4 years విల్ బి ద రియలిస్టిక్ థింగ్. నెక్స్ట్ వచ్చేసి 15% ఆఫ్ యువర్ మంత్లీ ఇన్కమ్ షుడ్ బి యువర్ ఈఎంఐ. అంటే మంత్లీ ఈఎంఐ ఏదైతే ఉందో అది మీకు వచ్చే మంత్లీ ఇన్కంలో 15% లోపు మాత్రమే ఉండాలి. ఇప్పుడు సపోజ్ ఈఎంఐ వచ్చేసి 20,000 ఉంది, మనకి ఇన్కమ్ వచ్చేసి 1 lakh ఉంది, 5% డిఫరెన్స్ ఉంది. కానీ నేను సజెస్ట్ చేసేది అంటే అట్లీస్ట్ 15,000 మాత్రం పెట్టుకోవడం బెటర్. ఎందుకంటే వేరే ఈఎంఐస్ మళ్ళీ వస్తుంటాయి. 20% డౌన్ పేమెంట్ చేయాల్సిందే కాబట్టి 20%, 4 years 15% ఆఫ్ యువర్ మంత్లీ ఇన్కమ్. దిస్ ఈస్ ద బేసిక్ థంబ్ రూల్. ఇది ఫాలో అయితే మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ మనం అవాయిడ్ చేసినట్లు అవుతుంది. ఒకసారి మా వ్యూవర్స్ కోసం కూడా ఏంటంటే మరొకసారి కూడా మీరు నొక్కి మరీ చెప్పండి సార్. షూర్. 24-15 20% డౌన్ పేమెంట్ మీరు చేయగలగాలి, అంటే ఇన్ క్యాష్ మీరు ఇవ్వగలగాలి. 4 years tenure మాత్రమే పెట్టుకోవాలి. అండ్ 15% ఆఫ్ యువర్ మంత్లీ ఈఎంఐ ఉండాలి అంతే. మంత్లీ ఇన్కమ్ ఆ ఈఎంఐకి ఈక్వల్గా ఉండాలి. 24-15 ఈ రూల్ మాత్రం డెఫినెట్గా మీరు ఫాలో కావాల్సిందే. ఓకే, అంటే ఇది ఫాలో కాకుండా చేయవచ్చు అంటే చేయొచ్చు, కాకపోతే మీకు మంత్లీ ఈఎంఐ బర్డన్ పెరుగుతుంది మళ్ళీ. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి ఫస్ట్ టైం బయర్స్కి ఇది. ఒకవేళ సెకండ్ టైం బయర్స్ ఉన్నారనుకోండి 50-50% అనే 50-50 రూల్ అని చెప్తాం అనమాట. అది ఏంటి అంటే మీరు ఒకవేళ ఏదైనా కార్ వాల్యూ ఏదైనా తీసుకుంటున్నారు అంటే అది మెయిన్ వాల్యూ ఏదైతే ఉంటుందో దాని 50% లోపే ఉండాలి. ఇప్పుడు సపోజ్ ఒక 10 lakhs కార్ మీరు ప్లాన్ చేస్తున్నారు, షోరూమ్ కారు ప్లాన్ చేస్తున్నారంటే మీరు తీసుకునే సెకండ్ హ్యాండ్ కారు 50% లోపే ఉండాలి, అంటే 5 lakhs లోపే ఉండాలి. ఎందుకు ఇది చెప్తున్నాం అంటే కారు ఇయర్ ఆన్ ఇయర్ డిప్రిషియేట్ అవుతుంటుంది, దాని వాల్యూ తగ్గిపోతూ ఉంటుంది. అండ్ మీరు షోరూమ్ కార్ తీసుకున్నప్పుడు మీకు ట్యాక్సెస్ పడతాయి,
చాలా అడిషనల్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ పడుతుంటాయి, యాక్సెసరీస్ అవన్నీ చాలా పడుతుంటాయి. సో ఇవన్నీ అన్నీ డెప్రిషియేట్ అయిపోతుంటాయి, ఇయర్ ఆన్ ఇయర్ తగ్గిపోతుంటాయి. సెకండ్ హ్యాండ్ యూజ్ చేసేటప్పుడు 50-50 రూల్ యూజ్ చేయమని చెప్తాం మేము. ఓకే. అండ్ లాస్ట్ థింగ్ నేను చెప్పేది, నా పర్సనల్ టిప్ ఏంటి అంటే, ఇన్ కేస్ మీకు అర్జెన్సీ లేదు అంటే, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మన కార్ ఎప్పుడు తీసుకుంటాం అంటే మనకు రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు తీసుకోమండి, సోషల్ ప్రెషర్ వల్లనే తీసుకుంటాం. లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నట్టుగా మన ఫ్రెండ్ కొన్నాడనో లేకపోతే మన పక్క ఇంటి వాళ్ళు కొన్నారనో మనం కొనుక్కుంటాం. ఇండియన్ హ్యూమన్ సైకాలజీ ఇలాగే ఉంటుంది, అట్లాగే ఉంటుంది. మన మార్కెటింగ్ స్ట్రాటజీస్ అలాగే ఉంటాయి, ఆటోమొబైల్ వాళ్ళవి, బ్యాంకింగ్ వాళ్ళ కూడా అలాగే ఉంటాయి. అంటే అట్రాక్టివ్ లోన్స్, ఇప్పుడు మనకు దసరా వస్తుంది కదా, అట్రాక్టివ్ లోన్స్ ఇస్తారు. ఇప్పుడు దసరాలో మీరు చూడండి పీక్స్ సేల్స్ ఉంటాయి, అంటే ఇయర్ మొత్తంలో అయ్యే సేల్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు దసరా సీజన్లో అయ్యే సేల్స్ డిఫరెంట్గా ఉంటాయి, చాలా డ్రాస్టిక్ నెంబర్స్ ఉంటాయి. దీనికి మెయిన్ రీజన్ మన ఇండియన్ సైకాలజీ, ప్లస్ మనం వేరే వాళ్ళకు ఉంటాం. అంటే కొంతమంది ఎంత అగ్రెసివ్ బయర్స్ అంటే ఎవ్రీ దసరా ఏదో ఒక కొత్త కారు కొనాలన్న వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది ఉన్నారు, అట్లా ఉన్నారు. అండ్ ఆ నెంబర్ కూడా ఈ నెంబర్ ప్లేట్ ఉండాలనే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇవి అనేది లగ్జరీస్ అండి, ఇవి కంఫర్ట్స్ కాదు, ఇవన్నీ లగ్జరీస్ కిందకి వస్తాయి. అవి రిక్వైర్మెంట్ లేదు, జస్ట్ షో ఆఫ్ కోసం. సో నా పర్సనల్ టిప్, నేను నెక్స్ట్ చెప్పేది ఏంటంటే, నా పర్సనల్ అనాలిసిస్ ఎట్లా చేసుకోవాలంటే, ఇన్ కేస్ మీకు సోషల్ ప్రెషర్ ఉన్నా కూడా మీరు కంట్రోల్ చేసుకోగలిగారు అనుకోండి, కార్ నేను కొంచెం డిలే చేయగలుగుతాను. ఇప్పుడు మీరు 10 lakhs కార్కి 7 lakhs అయితే మీరు ఈ లోన్ తీసుకోవాలి కదా, అంతే. 7 lakhs లోన్ కంటే అప్రాక్సిమేట్గా 10,000 ఈఎంఐ పడుతుంది మీకు. సో మీరు 10,000 ఈఎంఐ కట్టడానికి రెడీ అయ్యారు, అందుకే కదా మీరు లోన్కి ప్లాన్ చేసుకుంటున్నారు. సో నేనేం చెప్తానంటే, ఇప్పుడు ఈరోజే మీరు కార్ కొన్నారు అనుకోండి, ఆ ఈఎంఐ ఏదైతుందో అది ఎస్ఐపి స్టార్ట్ చేసేసుకోండి ఈరోజే. ఎన్ని రోజులు? 5 years వరకు కుదిరితే, లేదు 3 years వరకు క్లోజ్ చేసినా కూడా ఓకే, కానీ కుదిరితే 5 years వరకు డ్రాగ్ చేయండి. ఓకే. అప్పటి వరకు ఓలా, ఊబర్ ఏదైనా వాడేసుకొని కొద్ది రోజులు డ్రాగ్ చేయండి. 5 years తర్వాత ఏమవుతుందో తెలుసా అండి, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఇంత ఇది ఉంటుందని. మీరు లోన్కి 7 lakhsకి వెళ్తే మీరు అడిషనల్గా 2 lakhs పే చేస్తారు 5 years వేసుకుంటే. కానీ మీరు ఇదే ఈఎంఐ ఎస్ఐపిలో పెట్టుకుంటే మీకు 13 lakhs రిటర్న్స్ వస్తాయి అక్కడ. అంటే మీరు 10 lakhs కార్ కొనే దగ్గర 13 lakhs కార్ కొంటారు, ప్లస్ వితౌట్ లోన్. సో ఈ ప్లానింగ్ అనేది చాలా తక్కువ మంది చేస్తారు, చేసిన వాళ్ళకి అడ్వాంటేజ్ అనమాట. సో సేమ్ ఈఎంఐ, ఈరోజు మీరు ఈఎంఐ కట్టేది ఎస్ఐపి కట్టమంటున్నాను, కాకపోతే ఒక 5 years డిలే, కార్ కొనేదేదో 5 years డిలే చేయమంటున్నాను. 5 years తర్వాత మొత్తం క్యాష్ ఇచ్చి తీసేసుకోండి. ఓకే. మీకు ఇన్ క్యాష్ మీకు వితౌట్ లోన్ వచ్చేస్తుంది కదా, మీకు అప్పుడు ఫినాన్షియల్ ప్లానింగ్ కూడా ఇష్యూ ఉండదు. ఏంటంటే ఒక 5 years ఓపిక పట్టాలి అంతే, లేదా ఒక 3 years ఓపిక పట్టాలి. దట్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్. నైస్ సార్. ఏంటంటే మీరు చెప్పిన థంబ్ రూల్ అనేది ఒకటి ఉందన్నమాట. ఏంటంటే 20% డౌన్ పేమెంట్ అండ్ 4 years టెన్యూర్ అనేది పెట్టుకోవాలి. మనకు వచ్చే ఇన్కంలో 15% మాత్రమే ఈఎంఐ ఉండాలి. ఇది మాత్రం పెట్టుకుంటే మనం కొనే ఫస్ట్ కార్ అనేది కూడా బర్డన్ లేకుండా చాలా చక్కగా ఉంటుందని చెప్పారు. కరెక్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ విజయ్. థ్యాంక్ యూ అండి. గైస్, మరి విజయ్ గారు చెప్పిన ఈ థంబ్ రూల్ మాత్రం ఎవరైతే ఫస్ట్ టైం కార్ బయర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం ఫాలో అయ్యారంటే మన అయితే బర్డన్ అనేది కూడా ఉండదు, మన హ్యాపీగా మన కార్ని కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. సో గైస్, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య. సీ యూ.